హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ధనస్ లైఫ్. ఈరోజు నాతో పాటు మిమ్మల్ని కూడా ఇండియన్ గ్రాసరీ స్టోర్కి తీసుకొని వెళ్తాను, ఓకేనా? నేను మా యూనివర్సిటీ దగ్గరలో ఉంటాను. అంటే ఆల్మోస్ట్ 20 మైల్స్ ట్రావెల్ చేసి వెళ్ళాలి మనకి ఇండియన్ గ్రాసరీస్ ఏమన్నా కావాలి అంటే. ఇది మిడ్ ఈస్ట్ మార్కెట్. ఇక్కడ మనకి ఇండియన్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, గ్రాసరీస్, రైస్ బ్యాగ్స్ అన్నీ దొరుకుతాయి. మేము పర్టికులర్గా మిడ్ ఈస్ట్ మార్కెట్ అండ్ పానేషా మార్కెట్కి వెళ్తాం నార్మల్గా. మాకెందుకో ఇక్కడ వెజిటేబుల్స్ అండ్ గ్రాసరీస్ రీజనబుల్గా అనిపిస్తాయి. అందుకే ఇక్కడ చూసారా, మనకి ఇండియన్ వెజిటేబుల్స్ అన్నీ ఇంక్లూడ్ పుదీనా, కరివేపాకు ఇవి కూడా దొరుకుతాయి మనకి ఇక్కడ. మనకి లోకల్ స్టోర్స్లో ఇలా అక్కడ ఇవి మనకి దొరకవు. ఇక్కడ చూసారా, మా ఫ్రెండ్ స్వీట్ పొటాటోస్ అన్నీ తీసుకుంటుంది. పర్సనల్లీ మాకు స్వీట్ పొటాటోస్ ఓన్లీ ఇండియన్ స్టోర్లో మాత్రమే నచ్చుతాయి. అందుకే ఓన్లీ ఇక్కడ మాత్రమే తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ మాకు ఇంట్లో కావాల్సినవన్నీ ఊరద్ దాల్, తూర్ దాల్, ఎర్రపప్పు ఇంకన్నీ తీసుకుంటున్నాం. మంత్లీ వన్స్ వస్తాము కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ తీసుకుంటాం. మాకు కావాల్సినవన్నీ లిస్ట్లో రాసుకొని వచ్చేస్తాం. ఇది చూసారా, మసాలా ఐటమ్స్ ఆల్మోస్ట్ $10 or $11 ఉన్నాయండి. జస్ట్ 100 grams మాత్రమే. ఇవి మాత్రం మనం ఇండియా నుండి పార్సల్ ఆర్ కొరియర్ వేయించుకునేటప్పుడు తెప్పించుకోవడం చాలా బెటర్ నన్ను అడిగితే పర్సనల్లీ. ఇది ఆటా అండ్ ఆ సెక్షన్. అండ్ ఫైనల్లీ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాము. చూసి షాక్ అవ్వకండి, చాలానే ఐటమ్స్ ఉంటాయి. ఎందుకంటే మంత్లీ వన్స్ వచ్చి మేము తీసుకుంటాము అండ్ మధ్యలో కూడా వెళ్ళాము. మేబీ ఓన్లీ ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఏమైనా కావాలంటే వేసుకుంటాం. ఇక్కడ బిల్లింగ్ వేయించేసి కార్లో వేసేసుకొని వెళ్ళిపోయాం. ఇక్కడ ఇంకొక స్టోర్కి వెళ్ళామండి. ఇక్కడ కోకోనట్ని చూసి షాక్ అయ్యాం. యాక్చువల్లీ మేము వచ్చినప్పటి నుంచి ఇక్కడ మేము కొబ్బరి బొండాలనే చూడలేదు. అక్కడ ఫుడ్ సెక్షన్ కూడా ఉంది. ఇంకా మాకు ఆకలిస్తే మేము తినేసి అండ్ అక్కడ ఏమేమి ఉన్నాయని అవన్నీ ఐటమ్స్ చూస్తున్నాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చి వేరేవేమైనా ట్రై చేద్దామని. అక్కడ నుంచి మేము శామ్స్ క్లబ్ వెళ్ళాము. ఏంటి వీళ్ళు ఎన్ని షాపింగ్ చేస్తారని అనుకోకండి, బికాస్ మాకు చెప్పాను కదా 1 monthకి ఒకసారి వెళ్ళాలి అని చెప్పి. అండ్ ఇక్కడ మనకి బల్క్లో దొరుకుతాయి, హోల్సేల్లో. అండ్ ఇక్కడ మనకి ఓన్లీ మెంబర్షిప్ ఉంటే మాత్రమే మనము వెళ్ళి షాప్ చేసుకోగలము. ఇదంతా జస్ట్ బేసిక్ ఐటమ్స్ లైక్ పొటాటోస్, ఎగ్స్ అండ్ బాస్మతి రైస్ బ్యాగ్ ఇక్కడ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. బనానా, ఫ్రూట్స్ ఇవి మాత్రం తీసుకొని బిల్లింగ్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోయాం. దట్స్ ఇట్ ద వ్లాగ్ అబౌట్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.